ఒక వజ్రాలు ఆగిపోయినాం. ఎవరెంత సాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది. చేసుకున్న వారికి చేసుకున్నాం. మరి ఈరోజు ఈ పౌర్ణమి దినమున అందరూ మర్చిపోవడంతో శుభదాయకం. మరి అలాంటి మాస్టర్స్ కొన్ని కృష్ణ తయారు చేశారు. ప్రార్థనగా అనుకుంటున్నాను. మరి ఆ బాధ్యత నా పైన ఉంటారు. వాళ్ళు అడిగితే బాగుంటుంది కానీ వాళ్ళు మరి నాకు చేయలేదు. వచ్చినటువంటి ఆత్మభావులందరికీ పేరు పేరున ఆత్మప్రణామం. మరి ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ చంద్ర గారికి వారికి ఒకసారి చెప్పడం. తర్వాత గురువు తర్వాత గురువు శక్తి కలిగినటువంటి మన మాస్టర్ ఆంజనేయ శర్మ గారిని వారికి ఒకసారి గట్టిగా చెప్తారు. మనందరం అందరూ ఆత్మస్వరూపం, అంత భగవద్రూపాలు. ఎన్నో జన్మల తర్వాత కానీ మనకు ఈ అవకాశం దొరికింది. శాస్త్రం ఏం చెప్తుందంటే జీవుడు ముక్తి మార్గంలోకి రావడానికి 1,000 సంవత్సరాలు పడుతుంది. ఆ జన్మకోట్యం దేవేసి జప తప వ్రతం ఆశ్య దేవి సర్వపదం గురు సంతోషమాత్మ. జీవుడు ముక్తి మార్గంలో రావడానికి 1,000 సంవత్సరాలు పడుతుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ మనం ఈ స్థితికి వచ్చేసాం. మరి రావడం పోవడం ఇదే పని మనకు. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వచ్చిన ఎదిగిన మనం ఇంకా కొంచెం ఇంకా శీఘ్రంగా భగవంతుని చేరాలంటే ఉన్న ఏకైక మార్గం ధ్యానం. ఎట్లా అదంటే ఉదాహరణకు శ్రీ మహావిష్ణువు దగ్గర 2 ద్వారపాలకులు జయ జయ. వారు అక్కడ ఉన్నప్పుడు 7 మంది ముని పుంగవులు శ్రీమన్నారాయణ కలవడానికి పోతారు. వాళ్ళు ఏం చేస్తారు, స్వామి ఏకాంతంలో ఉన్నారు మేము పోనీయమని వాళ్ళు అడ్డగిస్తారు. ఆ టైంలో వాళ్ళు మేము లోక కళ్యాణానికి వచ్చినాం మమ్మల్ని విలువని దగ్గరికి ఇవ్వదు. వాళ్ళు ఎంత వేసారని ఇవ్వకపోతే వాళ్ళ కోపం వచ్చేసి మీకు నీ స్వామికి విరుద్ధం అవ్వాలని శాపం పెట్టారు. అంతట్లనే శ్రీ మహావిష్ణువు వచ్చి వారిచ్చింది సామాన్యమైన వాళ్ళు కాదు, తప్పకుండా తప్పకుండా నమ్మదగ్గది. కానీ ఒక ఆప్షన్ ఏమి, 100 జన్మలకు విరుద్ధంగా ఉందామా, 3 జన్మలకు కఠినమైన వాటికి విరుద్ధంగా ఉందామని చెప్తే స్వామి 100 జన్మలు మేము ఉండలేదు, 3 జన్మలు ఎంత కష్టమైనా సరే మేము వాటిని అనుభవిస్తామని చెప్పి ఆ 3 జన్మలు రావణ కుంభకర్ణుడు శిశుపాలంతా పడుతుంది. ఇట్లా రావణ కుంభకర్ణుడు అందుకని 1,000 సంవత్సరాలు మనం ఎన్నో ఎత్తి తర్వాత కానీ ఇలా వచ్చినాము. ఇది శీఘ్రంగా తొందరగా ధ్యానమైనటువంటి సాధన వల్ల మనము సాక్షాత్ భగవంతుడి అంటే పూర్ణాత్మలో మనం కలిసిపోతాం. ఇది మనకు ఈ జన్మ ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. మనం సామాన్యులం కాదు, మహాయోగి. ఇవాళ మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ లోకం నుంచి లోకానికి మనం ఇలాంటి ఇక్కడ గొప్ప ఇంత దేవాలయం కట్టడం అంటే వాళ్ళు ఈ నిర్మాణానికి వచ్చింది. ఇంకా జీవుడు అంటే మానవ జన్మ తీసుకున్నాక 5 గుణాలు తీర్చుకోవాలని శాస్త్రం చెప్తుంది. మాతృగుణం, పితృగుణం, ఋషిగుణం, సమాజ గుణం, దైవగుణం, భూతగుణం. ఇట్లా ఈ ఒక్కటి కలిస్తే అన్ని దీంట్లో కలిసిపోయినట్టే. అంత శక్తివంతమైనటువంటి శక్తి క్షేత్రం. ఈ శక్తి క్షేత్రాన్ని మీరు నారాయణపేటలో ఎంత కష్టపడ్డారో, ఎంత కన్నాల నుంచి స్టార్టింగ్ నుంచి నేను చూస్తున్నాను కదా. ఇవాళ ఈ అపూర్వమైనటువంటి భవనాన్ని, ఈ యొక్క శక్తి క్షేత్రం
నాలుగు 100 మంది నుంచి చెప్పినా మీలో అంటే సాధన చేయాలనేటువంటి తపన లేకపోతే నాకు మామూలు అన్నమంతా పట్టించడం 1-2 వ్యక్తులతో మనం సరి చేసుకో అయిందంటే అదేవిధంగా మన సంకల్పం మన శక్తి మన ఈ జన్మ మనకి ప్రాప్తించింది ఒక్క క్షణం కూడా మనము వృధా చేయకుండా ధ్యానం అనేటువంటి సాధనలు ధ్యానం చేస్తేనే జ్ఞానం వల్లనే పురాణాలు ఇవన్నీ ఎక్స్వైటెడ్ ఇది ప్రాపంచిక విద్య ఈ జన్మకి సరిపోతుంది. ఇది ఆధ్యాత్మిక విద్య జన్మకు నీకు ముందు లోకాలను తీసుకుపోయేటువంటి గొప్ప సాధన కలిగినటువంటి విద్య ఇది ఆధ్యాత్మిక విద్య. కనుక దీన్ని ఎవరి ఎంత ఇష్టం వస్తే అంత సాధ్యమైనంత వరకు మీరు ధ్యానం చేయాలి, మనలో మనం ప్రవేశించాలి, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఆత్మమోక్షాయ జగద్విద్యాయ కనుక ముందుకు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, లోకాన్ని ఉద్ధరించాలి. అనేక మంది మీరు ఇంత భవనం నిర్మాణం చేసి చాలామందికి ఇంకా ఎక్కువ మందికి యోగులను ఇక్కడ తెలిసి వారికి జ్ఞానాన్ని ప్రశ్నిస్తే మీ అందరికీ ఇదే లాస్ట్ జన్మ అనే స్థితి రావచ్చు మనకి. కనుక మనకు నేను మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటే క్లాస్ చెప్పడానికి రమ్మంటే వస్తాను చెప్తాను. నేను ఉమ్మడి జిల్లాంతా తిరుగుతున్నాను చెప్తున్నాను. ఇప్పుడు మనకంటే గొప్ప మాస్టర్లు ఉన్నారు, వాళ్ళ అపూర్వమైనటువంటి వారి సందేశం విందాం. ఓకేనా? అందరికీ గురువైన పత్రిజీ గారికి పాదాభివందనాలు సమర్పిస్తాను. నేను చేసుకున్న గత జన్మలో కానీ చేసుకున్న ఈరోజు మన గురువులుగా ఆదేశానుసారంగా వచ్చి ఇంతటి స్వర్గం సూర్యమైన ఈ యొక్క పిల్లల్ని చూసి నేను తట్టుకోలేకపోయి నిజంగా ఎంత కష్టపడ్డా మాకు ఈ బునియాది నుంచి ఇంతవరకు కట్టిన ప్రతి ఒక్క కార్యకర్తలు సాయం చేసిన పెద్దలు గ్రామ పెద్దలు అందరూ వారి నిజంగా ఈ రోజుల్లో నేను శ్రీశైలంకి ఎప్పుడు పోతే చాలా పర్యాయం వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమంది సన్యాసులు రోజు కూడా కలవడం జరిగింది. ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్వాస మీద ధ్యాస అనేది చేయడం కంపల్సరీ. ఎవరైతే చేస్తారో వారికి మోక్షం కంపల్సరీ. ఏదైతే పత్రిజీ గారు సెలవించారు, ఒక్కరోజు వచ్చినా ధ్యానం చేసినా వాళ్ళు ఖచ్చితంగా మోక్షం పొందుతారు. అతడు సాక్షాత్ భగవస్వరూపుడు కాబట్టి వారు చెప్పిన దానికి ఇంకా ఆసక్తి ఉండదు. మీరు రావాలని కాకుండా ఒక్కొక్కరికి 10 మంది కలిసి ఎట్లయితే బ్రహ్మశ్రీ పత్రిజీ గారి గురువు తిరిగి ఒక్కొక్కరి తిరుగుట పడుకొని వారి ఉపవాసం ఉండి ఒక్కొక్కరికి ఖచ్చితంగా నేర్పి ప్రపంచమంతాలోని కోట్ల మందికి ఏదైతే ధ్యానం చేశారో ఆ మహాత్ముకి మనం
ఎన్ని జన్మలు ఎత్తుకున్నా ఎన్ని జన్మలు ఎత్తినా మనం ఆయన రుణంలో అంతటి మహానుభావుడు. కర్తాంలో అంత పెద్ద వ్యక్తి, ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ కట్టి ఎన్నో లక్షల మందికి అక్కడ ధ్యానం నేర్పుతుంది. ప్రతిరోజు అన్నదానం చేస్తుంది. ఏదైతే వార్షికోత్సవాలు చేస్తున్నారో ప్రతిరోజు లక్షల మంది తిని పోవాలనేది వాళ్ళ కోరిక ఎట్లా చేస్తున్నారనేది దాంట్లో గురుదేవులైన వీరు కూడా వాళ్ళ మొదటి అక్కడ ఉండి సేవలు చేశారు. పత్రిజీ గారి యొక్క ప్రతి క్షణము వారు చేసిన సేవలు అపూర్వమైంది. అసలు వారు మొత్తం సర్వస్వం. ఒక ఇంజనీర్ అంటే ఎంత పెద్ద పోస్ట్ అంటే జిల్లా స్థాయిలో అట్లాంటి పెద్ద పోస్ట్ విడిచిపెట్టి పత్రిజీ గారు చెప్పిన మరుక్షణం రాజీనామా చేసి కేవలం ధ్యాన ప్రచారం కోసం, మొదటి ధ్యానం కాకుండా వారు చెప్పిన సేవలు చేసుకుంటూ తర్వాత ధ్యానం చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేసుకుంటూ ప్రతి క్షణం ఏ ఊళ్ళో ఎప్పుడు తిరిగాలో, ఎప్పుడు రాత్రి లేని పనులని అట్లా చేసి సేవలు చేశారు. వారికి నేను స్వగ్రామం సెంట్రల్లో రిటైర్డ్ ఎంప్లాయీ. నేను యాడ్మెంట్ నుంచి కూడా మన ఇద్దరు సూపరింటెండెంట్ మా దగ్గర పనిచేశారు గ్రామంలో ప్రదేశం. అయితే ఈ వారు ఏదైతే కష్టపడి చేసి వారి ప్రేరణతో నేను నిజంగా నేను యూట్యూబ్లో వారి యొక్క ప్రచారం అంటే జాగ్రత్త చేయాలని చూసి మాత్రమే నేను చేసుకుంటూ వెళ్ళాను. దాని తర్వాత గుర్తున్న వారి ప్రజలు వారు వీళ్ళు చేయాలని చెప్పేసి వారు పోనదు. వారు కష్టపడి మా సంఘానికి రావడం, ధ్యానం కాస్త పెట్టడం అంటే వారికి ఇంకా కొంతమంది నేర్పాలి, ఇంకా కొంతమంది వారికి ఈ ధ్యానంలో మేల్కొల్పు చెప్పాలన్న ఉద్దేశంతో వారు శ్రమ పడుతున్నారు, ఇంకా పడుతున్నారు. ఇప్పుడు మంగళంలో ప్రమాణమైన తిరుపతి పడుతున్నారు. దానికి ఎవరైతే కష్టపడుతున్నారో ఆర్థికంగా స్వయంగా వారికి కూడా లభిస్తూ ఇప్పటికీ కూడా వారు మొదటి ధ్యానం గురించి పిరమిడ్ల గురించి తప్ప వేరే ఇతర గురించి పట్టించుకుంటారు. అంతటి మహానుభావులు వారందరూ అదే పిల్లలు రమ్మన్నారు, రాజేంద్ర చూసినాము కట్టిండ్రు, నేను అయిపోతుందన్నా అయిపోయిందన్న రమ్మన్నారు. ఎంత అద్భుతంగా కట్టిందంటే అక్కడ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ మాదిరిగా మర్చిపోకుండా చక్కగా ఇచ్చిన గ్రామంలో చాలా బ్రహ్మాండంగా. కానీ దీనికి ఇంత చక్కటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసింది. దానికి ప్రతిరోజు కనీసం ఒక నలుగురు ఎక్కువ అంటే ధ్యానం వచ్చేటట్టు చూడండి. ఈ అమావాస్య పౌర్ణమి నాడు ఏదైతే ఉందో దానికి ఇంకా కొంచెం అత్యధిక సంఖ్యలో వచ్చేటట్టు మా పత్రిజీ గారికి కానీ మీ గురుదేవులు కానీ అన్నదానం అంటే ఎక్కువ ఇష్టం. అన్నదానం కూడా పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ ధ్యానం ఎక్కువ పెరిగిపోతారు. ఎంతమంది ధ్యానం మీరు పెంచగలిగితే అంత వాళ్ళ పుణ్యలోకాలు అందుతుంది. మీకు మాత్రం ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఇంత చక్కటి ప్రకృతిలో మీరు ఏదైతే చేశారో దీనికోసం ఎంత కష్టపడ్డారు. ఏదైతే ధ్యానుల గురించి మీరు వస్తే ప్రత్యేకంగా అమ్మలు ఎక్కువ కనిపిస్తుంటారు. మీరు అనుకుంటే అసలు కానీ లేదమ్మా, మీరు ప్రతి ఒక్కరు ఒక 10 మందిని పరిచయం
భోజనం చేసుకోగలరు, భోజనాన్ని భోజనం చేసుకోగలరు. వారం రోజులకు ఆయనకి యాస్ట్కి వచ్చి రోజు తిరుగుతున్నాం, కళ్ళు మూసుకొని కూర్చున్నామని అనుకుంటారు. కాబట్టి దయచేసి మీరు ఈడేదైతే కష్టపడి చేశారు అపూర్వమైంది. మా గురుదేవుడు అయితే నిజంగా ఆయన కర్మయుద్ధంలో నేను ఆయన చెప్పలేదు. పెద్ద చేసిన పిల్లలనేది అంటే తండ్రికి పిల్లలు ఎదిగినప్పుడు సంతోషం. నువ్వు చూసినప్పుడు ఒకటి ఇప్పుడేమో ఈ మహిళ తయారు చేసేసేది. దీనికి తోడు ఖచ్చితంగా ధ్యానం ఎక్కువ పెరిగితే దానికి మీరు చేసిన కష్టాన్ని తప్పకుండా సఫలం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ నమస్కారం. మాస్టర్ల యొక్క కృషి ఫలితంగా మనకు స్థలం ఫ్రీగా దొరికింది. మనకు 150 సైజు ఉన్నటువంటి స్థలం ఫ్రీగా రావడం జరిగింది గవర్నమెంట్ నుంచి. మరి అలాగే ఈ మధ్యకాలంలోనే ఒక 10 days బ్యాక్ ఒక విశేషమైనటువంటి రోజు బొరుగులో వేసుకోవడం జరిగింది. అది కూడా మన మున్సిపాలిటీ వాళ్ళు ఫ్రీగా వేశారు. మరి ఆ యొక్క స్థలంలో కాంపౌండ్ వాల్స్ సంబంధించినటువంటి బేస్మెంట్ అనేది చేయడం జరిగింది. గొప్ప మిరాకిల్ ఏంటంటే ఆ స్థలంలోనే అవి కొనాలంటే లక్షలు అవుతాయి. అవి కూడా మాకు ఫ్రీగా వచ్చాయి. బేస్మెంట్ అనేది పూర్తి చేయడానికి మరి పిరమిడ్ 35 సైజు పిరమిడ్ నిర్మాణం కోసం పునాదులు చేయడం జరిగింది. అలాగే వంటలు డైనింగ్ హాల్ కూడా పునాదులు చేయడం జరిగింది. మొత్తం అక్కడ 14 స్ట్రక్చర్స్ వస్తాయని చెప్పి నాకు సార్ చెప్పారు. మరి ఇంతవరకు ఎక్కడ చేయనటువంటి నిర్మాణం చేయబోతున్నారు అక్కడ. మరి భూమాత మరి ఆ మట్టిలో కూడా ఆడుకున్నాం, పెరిగాము అనేసి మరి అలాంటి విశిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆ మట్టితో పిరమిడ్ నిర్మాణం చేయబోతున్నారు. మట్టితో ఎందుకంటే అంత శక్తి ఉంటుంది కాబట్టి మరి మౌనాలు ధ్యానుల ఎంతోమంది ధ్యానుల యొక్క సంకల్పం మరి శక్తివంతమైన కావాలని ఈరోజు అన్ని అద్భుతాలు జరుగుతాయి. మరి ఆ అద్భుతాలు మరి మేము చూస్తున్నాము. మేము కూడా నాది యాక్చువల్గా ఉన్నది వనపర్తి జిల్లాలో అది వీపనగర్ గ్రామం నుంచి నేను మహబూబ్నగర్ వచ్చాను 3 సంవత్సరాలు. మరి ఇక్కడ నా పాత్ర కూడా ఏముందో మరి ఇక్కడికి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఆ యొక్క పిరమిడ్ నిర్మాణంలో పాల్గొంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. పీసీసీలో ఒక 24 సంవత్సరాల పైన నేను జడ్జి చేస్తున్నాను. దాంట్లో ఎన్నో పిరమిడ్ నిర్మాణాలకు తిరిగాము, దాని పనులు చేసాము, ఎన్నో చేసాము. మరి జిల్లా కేంద్రంలో అంటే ఒక ఉమ్మడి పాలమూరు జిల్లాలో జిల్లా కేంద్రంలో అందరికీ అందరికీ ఆ జిల్లా కేంద్రంలో కూడా పిరమిడ్ నిర్మాణంలో పాల్గొంచుకోవడం నాకు అవకాశం లేదు. హాస్టల్ యూనివర్సిటీ మాస్టర్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈరోజు అక్కడ ఆ రకమైనటువంటి పిరమిడ్ నిర్మాణం చేయడానికి నాకు ఒక గాడ్ ఫాదర్ అనుకోండి, గురువు అనుకోండి, ఏమైనా అనుకోండి, అలాంటి మాస్టర్ ఆంజనేశ్వర సార్ గారు సూచన మేరకు ప్లానింగ్ ప్రకారం ఆయన ఆదేశానుసారంగా అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి. చాలా స్పీడ్గా జరుగుతుంది. మామూలుగా ఎట్లా జరుగుతుందంటే అక్కడ పునాదులలో అంటే ఫ్యూచర్ భవిష్యత్తులో మనకి ఇలాంటి ఇబ్బంది కలగకుండా చెప్పేసి దాంట్లో సున్నం పసుపు అనేటువంటి కూడా పునాదులో వేశారు. పిడిరాల నుంచి వచ్చారు సున్నం. అయితే ఒక షెడ్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. తరగతి షెడ్ ఏర్పాటు చేసిన గంటలు కూడా కాలేదు, సగతిన కాలేదు. నాకు ఆ యొక్క సున్నం బాగుంటుంది. అంటే ఒక వస్తువు ఒక పని జరగడానికి ఉందంటే అక్కడ ముందే పని అయిపోతుంది, అది నిల్వ చేయాలి. అలా నిలువనే పడాలి. చెట్లు వచ్చినాయి, పంటలు వచ్చినాయి, ఆగి దాన్ని అద్భుతంగా నిలుపుతాయి. చెప్పాలంటే ఎన్నో అద్భుతాలు. మరి ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. మరి వారి సందేశం తీసుకున్నాం. ముందుకి అందరికీ ప్రేరణ కల్పించి ఆ యొక్క ధ్యాన కేంద్రాన్ని స్థాపింపజేసేటప్పుడు
నిర్మలంగా ఉన్నారు. ఆయన మహబూబ్ నగర్లో కూడా కొత్తగా ఒక ధ్యాన కేంద్రం కట్టిస్తున్నారు. అంటే కట్టిస్తున్నారంటే ఆయన కాదు, అందరినీ ప్రేరేపించి ఒక దగ్గరికి కలిపి అది చేయాలి. చాలా గొప్ప పని. ఆయన కూడా ధన్యవాదాలు. అందరూ కూడా దానికి సహకరించి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఇస్తున్నాను. సభకు నమస్కారం. ముందుగా శ్రీపాద వల్ల రావడానికి సంకల్పించినటువంటి మాస్టర్స్కి, ఈ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించినటువంటి మాస్టర్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎన్నికలు పిరమిడ్ శ్రీ రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి వచ్చాము. నేను నా మిత్రుడు వచ్చాము. మాకు గురువైన పత్రిజీతో కంటే మాకు మాస్టర్ ఆంజనేయ శర్మ గారితో అనుబంధం ఉంటుంది. మేము 20 సంవత్సరాల నుంచి సార్తో టచ్లో ఉన్నాము. సార్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పనిచేసే మార్గం లభించింది. నేను 20 ఏళ్లలో నేను నేర్చుకున్న ఏదైనా ఉందంటే నాకు సేవ చేసే భాగ్యం. అంటే ఈ పిరమిడ్ సొసైటీలో రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనే భాగ్యం లభించింది. ఆ భాగ్యం ద్వారానే నేను ఈరోజు ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్నాను. నేను చెప్పేది ఒకటే, ఎటువంటి ఆశింపు లేకుండా, ఎటువంటి కాంక్ష లేకుండా, ఎటువంటి కోరిక లేకుండా హ్యాపీగా చెప్పింది చేసుకుంటూ వెళ్ళడం అనేది మా సార్ గారి ద్వారా, మా శర్మ సార్ గారి ద్వారా నేను నేర్చుకున్నాను. ఆ భాగ్యం నాకు లభించింది. కాబట్టి నేను చెప్పే మెసేజ్ ఒకటే అండి, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి కంటే నాకు సేవలోనే ఎంతో భాగ్యం ఉంది. సేవ ద్వారానే మనము అనుకున్నవన్నీ సాధించుకోవచ్చు. సేవ ద్వారానే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అన్నింటినీ అనుభవించవచ్చు అనేది నా 20 ఏళ్ళ ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్నాను. అందుకు ఒకటే సాక్ష్యం మా మేడం గారు, సరోజ మేడం ఉన్నారు. ఆమె చదువు లేదు, కానీ ఆమె సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆమె ఎంతో ఎంతో చేంజ్ అయింది. నేను వృత్తిరీత్యా టీచర్ని. నేను ఇంత చదువు చదివినా ఆమె అంత ఎత్తు కూడా ఎదగలేదు. ఆమెను చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. ఆమె ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పును చూసి నేను ఆశ్చర్యపోయాను. అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ ప్రాపంచిక చదువు అనేది ఒక పెద్ద అడ్డంకి అనేది నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. నాకు సాక్ష్యం ఒకటే, మా మిస్సెస్ గారు. కాబట్టి నేను చెప్పే మెసేజ్ ఒకటే, మనం చదువుకున్న జ్ఞానము మనకు అడ్డు రాకుండా, లాజిక్ మైండ్ ఉపయోగించకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎటువంటి ఆసక్తి లేకుండా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనలో ఎన్నో మార్పులు వస్తాయి. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా చాలా చేంజెస్ వస్తాయి. దానిలోనే మనం ఎంతో ఆనందాన్ని పొందవచ్చు. ఇది నేను మా సార్ గారితో నేర్చుకున్నాను. ఇప్పుడు అదే ప్రయాణంలోనే మేము ఉంటూ ఉన్నాము. సంఘాలలో ఒక పిరమిడ్ ఉంది. అక్కడ ఇప్పుడు చిన్న సేవా కార్యక్రమాల్లో మేము ఇప్పుడు పనిలో ఉన్నాము. ఈ ధ్యానం వల్ల ఇంకొకటి ఏమొస్తుందంటే అవగాహన శక్తి పెరుగుతుంది. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, శత్రువుల మధ్య ఏ సిచ్యువేషన్లో ఏమొచ్చినా కూడా దాన్ని చక్కగా అర్థం చేసుకుని యాక్సెప్టెన్స్లో ఉండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మన ప్రయాణాన్ని హ్యాపీగా మన జీవితాన్ని గడపచ్చు అనేది కూడా నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొని జీవితాన్ని తరింపజేసుకోవాలని ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నన్ను ధ్యానంలోకి ఇంట్రడ్యూస్ చేసిన మా పెద్దలు చంద్రకేశ్వరి గారు, సతీష్ గారు, తర్వాత చక్రపాణి గారు, మిగతా అందరి సభ్యులను ఆహ్వానించినప్పుడు కానీ అందరికీ నన్ను రమ్మంటే నేను వచ్చి ధ్యానంలో కూర్చున్నాను. నాకు ఈ ధ్యానం అనేది 30 ఏళ్ళ కిందనే ఈ మన బాబా గారి శిష్యుడు శ్యామచరణ్ లాహిరి, మునిమన్మడు శివరెడ్డి లాహిరి కాశీలో ఉంటారు. అతను వరంగల్లో మేము మా బావగారి సభ పెడితే అంటే ప్రోగ్రాం పెడితే అక్కడ వచ్చి ఒక వారం రోజులు ఉంది. అక్కడ నేను దీక్ష తీసుకున్నాను. అంటే 2001లో నేను క్రియాయోగ ధ్యానం చేసి 2 రోజులు ట్రై చేసినాను. నా వల్ల కాలేదా
రీసౌండ్ వస్తుంది అని చెప్పి. అయితే నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గచ్చిబౌలిలో సైంటిస్ట్ ఉంది. నేను ఎంఎస్సీ, పిహెచ్డి, పిఈడి, ఎల్ఎల్బి, ఎంఏ ఇంగ్లీష్, డిప్లొమా ఇన్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ కూడా ఉంది నాకు. వాలీబాల్ ప్లేయర్. తర్వాత నా తోటి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం, అజారుద్దీన్ మా బ్యాచ్ అంటారు. అలాగే మా బ్రదర్ కూడా మహబూబ్నగర్లో కులవీరన్ అని ఎమ్మెల్యే ఉంటే మినిస్టర్గా ఉంటారు, సొంత బ్రదర్. మా సిస్టర్ వాళ్ళు కూడా ఇక్కడ నాగరావు నామోజీ వాళ్ళ ఇంటి దగ్గర కెంచోళ్ళు అని అంటారు. కెంచి వెంకటరాములు, కెంచి కృష్ణయ్య. కెంచి కృష్ణ మా బాబాయ్. వాళ్ళు ఈ ఊరు వదిలినాక నేను ఈ ఊరికి వచ్చినాను. అంటే అలానే ధ్యానం తర్వాత ఇక్కడ సార్ మన కేశవ్ సార్ నన్ను ఈ ధ్యానం పరిచయం చేయించారు. పరిచయం అంటే సార్ ధ్యానం నాకు తెలుసులే అని చెప్పి ఒక మాట, అంటే ఏదో 4-5 సర్టిఫికేట్లు ఉన్నాయి కదా, డిగ్రీకి, పీజీలు, పిహెచ్డీలు అని. తర్వాత వచ్చి కూర్చున్నాక ప్రతిసారి ఒకసారి కలిసాను. ప్రతిసారి ఖచ్చితంగా నా ఆలోచన అంతా మారిపోయింది. ఇక్కడ ఓంకారేశ్వరంలో కలిసాను. తర్వాత సార్లు 1 సంవత్సరంతో మళ్ళీ బాడీ రికేట్ చేసింది. తర్వాత అంతటి మాస్టర్స్ ఆంజనేయ సార్ని కలిసిన తర్వాత అయితే ఇంకా చాలా నాకు అప్పుడు అంతకుముందు ఆశలు ఉండే. ఆశలు లేకుంటే నేను డిగ్రీలు రాకుంటుండే. నాకు అట్లా కావాలి, ఇట్లా కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, 10 మందికి పని చేయాలి, ఆ ఉద్దేశంతోనే నేను అవన్నీ చదివినాను. నేను 33 ఏళ్ళ వరకు చదువులే ఉన్నాను. ఎందుకు చదివినాను అంటే 10 మందికి పని చేయాలి, మన ఊళ్ళకి పని చేయాలి, మన తెలిసిన వాళ్ళకి పని చేయాలి, చింతగల వాళ్ళకి పని చేయాలనే ఉద్దేశంతో నేను సంపాదించి ఓ పెద్ద ఇల్లు కట్టుకోవాలి, పెద్ద కారు కట్టుకోవాలి, విమానం కట్టుకోవాలనే ఉద్దేశంతో అట్లే. సినిమా ఇంటర్వ్యూ కూడా దోస్తులే ఉన్నాను కానీ అటు సైడ్ పోలేదు. ఇక్కడికి అయితే నా పనులు వదులుకొని కూడా ఇక్కడ వెళ్ళింది. ఈ చుట్టుముట్టు పెట్రోల్ పంపులు కూడా చాలా మటుకు నేనే చేసాను. ఎవరికెళ్ళి నాకు పెట్రోల్ పంపు ఉంది, దానికోసం మన ఉద్యోగం వదిలేసి వచ్చి అన్న వాళ్ళకి సాయం చేయమనే ఉద్దేశం. కానీ ఇంకోటి ఏంటంటే ఇంకా ధ్యానం వచ్చిన తర్వాత శ్వాస మీద ధ్యాస వచ్చినాక అందరు ఏదో ఆశ అని అంటారు. ధ్యానం చేస్తే ఉన్న ఆశలన్నీ పోతాయి. ఆశలు మనకు ఉంటాయి ఎప్పుడు అని అంటే మనకు బలం లేనప్పుడు, శక్తి లేనప్పుడు, అవన్నీ ఉన్నప్పుడు ఆశలు ఉంటాయి. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఆశలు అది కూడా ఆశ నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే కొడుకుంటే అంత బంగారం దొరికిందా ఒకటేనా మనకేమన్నా అన్నట్టు పోతాం. అంటే నాకు దొరకలేదనుకో చెప్తున్నాను. అలా ఆశలు అనేటివి ఉండవు ధ్యానంలో ఉంటాయి. ఏముంటుంది అని అంటే ధర్మము, న్యాయము అంటే ఇవాళ పెద్ద పెద్ద మాటలు. ఎందుకంటే నేను ఇంకా ఎల్కేజీలే ఉన్నా ధ్యానం. మామూలుగా ప్రాపంచికంలో అయితే డిగ్రీలు చాలా ఉన్నాయి. ధ్యానంలో ఇంకా నేను ఎల్కేజీలో ఏబిసిడీలే నేర్చుకుంటున్నాను. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదంటే తాతలు నవ్వుతారు అన్నాడు, మరి మనం ఇట్లా మాట్లాడుతున్నాడు. కానీ ఒకటి ధ్యానం చేస్తే చాలా బాగుంది. అందరితో చేయాలి, మనకు తోచినంత చేయాలి. అయితే చిన్న మొత్తాల కొనుక్కొని తెలుసు కదా, పోస్ట్ ఆఫీస్లో ఆర్డర్ రాస్తా ఉంటారు. చిన్న మొత్తాల కొనుక్కు పెద్ద చేయాలి. రోజు ₹1 దాచి పెడతా ఉంటే ఉండి వాళ్ళు ఉంటే తిరుపతి రోజు అంటావు. రోజు ఒక 10 నిమిషాలు, అర్ధగంట అట్లా ధ్యానం చేస్తే అవి చిన్న మొత్తాలు అన్నారు. అట్లా రాను కంటిన్యూగా సంవత్సరాలు చేస్తే మనమే దేవుణ్ణి అనొచ్చో లేదో పెద్దలు తిరుగుతారేమో కానీ దేవుడిలో మనమే అని నేను అనుకుంటున్నాను. కానీ రోజు చేయండి ధ్యానం. టిఫిన్ చేసినప్పుడు 10 నిమిషాలు. మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఎక్కడ గుడి కనబడినా, ఎక్కడ మసీదు కనబడినా, ఎక్కడ చర్చ్ కనబడినా, ఎవరు పెద్ద మనిషి కనబడినా నమస్తే చెప్పుకుంటా పోతాం. అట్లనే మనం ఒక తినేటప్పుడు కానీ, పడుకునేటప్పుడు కానీ, లేచినప్పుడు కానీ ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే కనీసం మనం ప్రశాంతంగా ఉంటున్నాం. మన ప్రశాంతత కోసమే ధ్యానం చేయాలి. కానీ చేసుకుంటే పోతే మనం చాలా విషయాలు. నాకు నారాయణపేట ఇంకా లోపల ఉందని తెలియదు, పిరమిడ్ ఉందని చెప్పి వచ్చినందుకే నేను నారాయణపేట లోపల ఉన్నాను అనిపించింది. ఎందుకంటే వస్తే మేము ఆ బస్ స్టాండ్లో అది ఏమంటారు నాగరాజు ఇల్లు ఉంది కదా, అక్కడ పక్క ఇప్పుడు నందు వీళ్ళంతా పిల్లలే. అంటే వాళ్ళు ఇక్కడ పెద్దోళ్ళేమో తెలియదు సొసైటీ ఆ రకంగా ఉన్నారు. నేనేంటంటే మామూలు పిరమిడ్ చూసిన తర్వాత ఇంత డెవలప్ అయ్యి మెరుగవ పిరమిడ్ చూస్తుంది. ఇంకా మాట్లాడుకుంటూ పోతే నవ్వులాడటం అంటే జోకులు ఎక్కువ వస్తూ ఉంటాయి, నవ్వుయడం. అందరికీ థ్యాంక్స్, పెద్దలకు థ్యాంక్స్. ఇక్కడ స్టేజ్ మీద అయితే కొద్దిగా ఫియర్ ఉంటారు కానీ ఇప్పుడు ఫియర్ కూడా పోయింది. ఎందుకంటే ధ్యానం చేస్తున్నాం కాబట్టి అంత ఆత్మలే, అంత మన ఆత్మ బంధువులే అని చెప్పి ఒక చేస్తాం. ఓకే.
థ్యాంక్ యూ అవకాశం. ధ్యాన ప్రపంచానికి లిమిటెడ్ లేదు, అన్లిమిటెడ్. యూనివర్స్ ఎనర్జీ ఎంత ఫుల్గా రెడీ ఉంటుందో మన ధ్యానం కూడా అలాగే ఉన్నారు, శక్తి అలాగే ఉంది. మరి చేసుకున్న వారికి చేసుకున్న మా దేవ. మరి ఈరోజు అద్భుతమైనటువంటి ఈ దినంలో మనం అందరం కలుసుకోవడం ఎంతో శుభదాయకం. మరి మాస్టర్ అయినటువంటి మన గురువు అయినటువంటి మరి ఆదేశం సార్ గారిని సందేశం కోవచ్చు. ఈ సమయంలో ఇక్కడ వచ్చినటువంటి అనేక ప్రదేశాన్ని మీరందరూ చూస్తే మీకు ఏమనిపిస్తుందో, ఏ మాట చెప్పాలనిపిస్తుందో ఆ సందేశం అనుకోవచ్చు. మన కేశవ సార్ చెప్పినట్లే ఈ భవనం బాగుంది, ఆ పిరమిడ్ బాగుంది. ఇంకా ధ్యానంలో ఉన్నతంగా ఎదగడం కోసం సలహాలు సూచనలు ఇస్తాను. సీను సార్ చెప్పినట్ల మొదటి నుంచి పని చేసేదానికి అలవాటు పడిన, ధ్యానం ఆపలే. పని అంటే గడ్డి పని, లేకుంటే వంట దగ్గర కరిగే పని, ఇట్లా పనులు చేసుకుంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్నాక ఇబ్బంది ఉందా నాకు పర్లేదు. చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి కొంతమంది సీనియర్ మాస్టర్ అంటున్నారు, గురువు అంటున్నారు, ఏదేదో అంటున్నారు. వాళ్ళకి ఎట్లుందో కానీ నాకు ఏదో తిడుతున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి ధ్యానం అనేది నేను ఎప్పుడూ అభ్యాసం చేయలేదు కాబట్టి ధ్యానం గురించి నేనేమీ మాట్లాడలేదు. అదే ఎట్లా పప్పు ఎట్లా చేయాలి, మొత్తం పప్పు ఎట్లా చేయాలి, వంకాయ కూర ఎట్లా చేయాలి, బంగాళాదుంప ఎట్లా చేయాలి, సాంబార్ ఎట్లా చేయాలి అని అడిగితే మీకు మంచిగా బాగా చెప్తాను. నాకు తెలిసింది గడ్డి కట్ చేసే పని, వంట చేసే పని. ఇంకా సార్ మరి 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 అందరూ ధ్యానం గురించి తెలుసుకోవడానికి వచ్చారు. మహానుభావులు అందరూ కూడా ధ్యానం గురించి మాట్లాడడానికి వచ్చారు. ముఖ్యంగా రాజు సార్ వారు మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బంది పడటం జరిగింది. వాళ్ళు కొత్తగా వచ్చారంట, కానీ ధ్యానం గురించి చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. నాకు చాలా సంతోషమైంది. లోపల చాలా ఇబ్బంది అయింది, కొంచెం అసూయ వచ్చింది. కానీ ధ్యానం చేయాలంటే నాకు ఇష్టం. ధ్యానం చేసి చేద్దామని ప్రయత్నం చేసి ఇంకా నా వల్ల కాదని చెప్పేసి వంట రూమ్ దగ్గరికి పోయేది నేర్చుకున్నాను. ఇటీవలే సార్ పరిచయమైన విజయ్ కుమార్ సార్, సంగారెడ్డి సార్, వారికి కూడా మాటల్లో చెప్పారు భోజనం అంటే ఇష్టమని. ఏదైనా స్వీట్ చేసేటప్పుడు కిస్మిస్, జీడిపప్పు, పిస్తా ఉంటుంది కదా, అది తినుకుంటూ భోజనం చేస్తాం కాబట్టి నాకు చాలా ఇష్టం. అట్లా తింటూ ఉంటూ భోజనం చేస్తే ఇష్టం. మరి ధ్యానం గురించి నాకేం తెలియదు. మీరేమన్నా వంట గురించి అడగాలనుకుంటే అడగండి, చెప్తాను. పిసబెళ్ళ పాత కూడా బాగా చేస్తాను, అన్ని వంటలు బాగా చేస్తాను. ఇంకా చెప్పండి సార్, వంట గురించి. ధ్యానం గురించి తెలియదు అంటున్నాను, కానీ సార్ ధ్యానం గురించి అడుగుతూ ఉన్నారు. అది చెప్పడానికి, అడిగిన ప్రశ్నకు చెప్పడానికి ఒక అరగంటనో, ముక్కాలు గంటనో, మీ ఓపుకుంటే 10 గంటలో టైం తీసుకొని చెప్పేదానికి రెడీ. నాకు అర్థమైంది ఏమంటే, పిరమిడ్ దగ్గరికి వచ్చిన తర్వాత, సార్ దగ్గరికి వచ్చిన తర్వాత వినేది బాగా అలవాటైపోయి గంటలు కూర్చొని వినేది అలవాటైంది అని నాకు అర్థమైంది.
అందుకని మైక్ ఇచ్చినారు. ఇంకా నేను ధ్యానంలో బాగా తెలిసిన వాటిలాగా మాట్లాడతాను, మీరు వింటూనే ఉండండి. దానికంటే ముందు 2 సందేహాలు ఉన్నాయి, అడగచ్చా? మాస్టర్ అని చెప్తూ ఉంటారు చాలామంది, అంటే అర్థం ఏమి? వారు అడిగేదానికి ముందు నాకు ఒక 2-3 సందేహాలు ఉన్నాయని వస్తూనే నేను సుప్రజ మేడం గారికి, సరిత మేడం గారికి నేను అడిగాను. అందరూ మాస్టర్ అంటారు, దానికి అర్థం ఏమి అని నాకు అడగాలన్నది మిమ్మల్ని, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరినీ. మాస్టర్ అంటే ఏమి? నేను అందుకే ముందు చెప్పాను సతీష్ సార్కి, సార్ ధ్యానం గురించి తెలియదు, పైన కూర్చునే వాళ్ళందరికీ ధ్యానం గురించి తెలుసు, నాకు అది తెలియదు కాబట్టి ఎట్లా కూర్చుంటానంటే అందరూ కూర్చున్నారు. ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పాను కాబట్టి ఇక్కడ కూర్చునే రోజు రావాలన్నది ఇట్లా కాళ్ళ మీద కాలేసుకొని దర్పంగా ఉండి, ఈరోజు వచ్చినందుకు సాల్వ కప్పించుకొని గద్దం పోపించుకొని బాగా అట్లా టీవీలో కనపడి అందరికీ కనపడి బాగా గొప్ప మాస్టర్ గురువు, పతిసారి ఇచ్చినటువంటి గురువు అని అనిపించుకోవాలని లోపల కోరిక ఉంది, కానీ ఏం తెలియదు. కాబట్టి మరి నేను కింద కూర్చొని మాట్లాడతాను. ఇంతవరకు మీరు ధ్యానం తెలుసని అనుకున్నారేమో, తెలియదు. కాబట్టి ఒక రోజు ఎప్పుడైనా జన్మలో ఉంటే ధ్యానం చేసి ఇట్లా కూర్చోవాలని కోరిక ఉంది. మరి ఇక ఈ సీట్లో కూర్చొని అర్హత లేదు కాబట్టి కింద కూర్చొని వంట గురించి ఆలోచన చేసి, సార్ అడిగే ధ్యానం గురించి మిక్స్ చేసి ఏమంటారు మిక్స్డ్ వెజిటబుల్ లాగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. దానికి అర్థం ఉండదు, పర్థం ఉండదు. నా మాటకి అర్థం పర్థం ఉండదు, మీరు కూర్చునేదానికి అర్థం పర్థం ఉండదు. ఇట్లనే మీరు ఒక 100 ఏళ్ళు జీవించండి, నేను ఇంకొక 200 ఏళ్ళు జీవిస్తాను అని అనుకుంటూ కింద కూర్చొని, సార్ మీరు అడగండి చెప్తాను. మన ప్రతి మొదటి సందేహానికి సమాధానం ఎవరైనా చెప్పండి దయచేసి. ఉన్న అందరూ గురువులు, మాస్టర్ అని అంటున్నారు. మరి మాస్టర్ అంటే అర్థం ఏంటి చెప్పండి నాకు. కింద కూర్చొని నేను వింటాను. సార్ వాళ్ళలాగా నేను బాగా ధ్యానం చేసిన తర్వాత వచ్చి కూర్చోండి. అప్పుడు మీరు నాకు చాలా తప్ప ఇప్పుడే కప్పించుకోవాలన్నది. దీని ద్వారా పిఎంసి ద్వారా మా అత్తమ్మ నేను గొప్ప జ్ఞాని అని అనిపించుకోవాలనేది, కానీ ఏమీ తెలియదు. ఈరోజు ఏదో మాట్లాడతాం, నేను ప్రాక్టీస్ చేసి వచ్చినా కానీ నాకేమీ గుర్తులేదు. వంట ఒకటే గుర్తుంది. సార్ ఇప్పుడు మాస్టర్ అంటే అర్థమేమో చెప్పండి సార్. ఇంతమంది మీరు చెప్పిన సందేశం అంటే మీరు చెప్పిన దానికి నాకు నచ్చలేదు. ఇంకోసారి వీలైతే దానికి కూడా ఆన్సర్ చేయండి, ఎవరైనా సరే దయచేసి అని కోరుకుంటే కింద కూర్చుంటాను. నేను ఈ గురువులంతా వాటి కూర్చొని దానికి నాకు అర్హత లేదు. ఒక్కొక్కరు ఎంత చక్కగా మాట్లాడారు, నాకు మరే సంతోషమే. మీకు ఏ విషయం తెలియని విషయాలు ఎన్ని చెప్పినారు చూడండి. పత్రిసారి గురించి చెప్పినారు, నాకు అర్థమైంది. మీకు మొదటిసారి పత్రిసారి గురించి చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ చూసిన పత్రిసారి ఉపమా ఉంది, మీకు ఏమీ తెలియలేదు. ఇక్కడ సార్ చెప్తేనే అర్థమైంది, దాన్ని సందేశము అని అనుకోవాలని నాకు అర్థమైంది. నా ఇల్లు ఎంత గొప్పది, నా చదువు ఎంత గొప్పది, నా వేసుకున్న గుడ్డలు ఎంత గొప్పది, అది చెప్పడమే మాస్టర్ అని నాకు అర్థమైపోయింది. ఏమన్నా తప్పుంటే తింది. నాకు కూడా నా భాగవతం చెప్పుకోవాలని చాలా కోరుకో. మీరు కూడా బాగా భాగవతం వినేదానికి బాగా రెడీ అయినారని నాకు బాగా అర్థమైంది. తిరిగి కాబట్టి దయచేసి మీరు కూడా నాతో కలిసి చేతులు కలిసి ఈ జీవితం అంతా ఇట్లనే మాట్లాడుతూ ఉండి, ఇట్లనే వెనుకుంటా, ఇట్లనే దొల్లుకుంటా పోదాం. కాబట్టి అమ్మలారా, తల్లులారా, అప్పలారా, అందరికీ నమస్కారం చేసి కింద కూర్చుంటా. కానీ ఏదో రకంగా ఇట్లా టీవీ ద్వారా నన్ను బాగా ప్రమోట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టి సార్వ కప్పాలని
కోరుకుంటే కింద కూర్చుంటారు. ఇప్పుడు చెప్పండి మాస్టర్ అంటే ఏమి? సత్తా మేడంకి సుప్రజ మేడంకి కోపం వచ్చింది ఏమ మాట్లాడతాను. ఇట్లా ఒక 10 నిమిషాలు గంట సేపు ఇట్లే ఉందామా కామ్గా. ఆ టీవీ ఏమో పెట్టినారు, ఏం మాట్లాడుకుంటే అది నష్టం అవుతుంది, నాది నష్టం అవుతుంది, నాకు కీర్తి తక్కువ అవుతుంది, తొందరగా ఏమన్నా చెప్పండి సార్. మాస్టర్ అంటే ఏమి? మాస్టరే చేసుకోవాలి సార్. ఒక విషయం పైన మాస్టర్ తల్లి అంటే ఎవరంటే మదర్. అట్లా సార్ చెప్పిన ఆయన మంచి మాస్టర్ అని నాకు అర్థమైంది. మాస్టరింగ్ చేసే వాళ్ళని మాస్టర్ అంటారు. మాస్టరింగ్ అంటే అర్థమేమి? మాస్టరింగ్ అంటే అర్థమేమి? నాకు తెలుగే సరిగ్గా రాదు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే ఎట్లా? ఈ మధ్య టీవీలో చూసేటప్పుడు ఒక టీవీ అది ITV అని ఇంకొక టీవీలో స్వప్న అనే ఒక యాంకర్ వస్తుంది. ఆ జీవి సార్తో మాట్లాడుతుంటారు. అది ఏమో గంట సేపు ఉంటుంది యాంకర్. విని ఉంటారు మీరు యాంకర్. స్వప్న 60 నిమిషాలు ఉంటే 59 నిమిషాల 59 సెకండ్లు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఆమె. అదేమో తెలుగు టీవీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఆ తర్వాత అర్థమైంది అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడేదానికి గొప్పగా నేను కూడా ఈ మధ్య నేర్చుకుంటున్నా ఇంగ్లీష్లో మాట్లాడేదానికి. ఎందుకంటే ఏదో రకంగా నేను PMC ద్వారా బాగా గొప్ప మాస్టర్ నేను పేరు పెట్టుకొని సన్మానం చేయించుకోవాలని నాకు కోరిక వచ్చింది. ఇంతసేపు ఎన్ని గొప్ప గొప్ప విషయాలు సార్ చెప్పినా ఇప్పుడు అడిగితే ఎవరు మాట్లాడటం లేదు అంటే ఏంటంటే ఇష్టం లేదు. ఈయనకి ధ్యానం తెలుసు అనుకున్నాం, ఏం తెలియదు కాబట్టి మేము మాట్లాడాలి అని అనుకుంటున్నాను. లేదు తల్లులారా, సుప్రజ తల్లులారా, సరిత తల్లులారా, ఇంత పెద్ద పిరమిడ్ కట్టినారు, మరి పిరమిడ్ అంటే ఏమి అదేనా చెప్పండి నాకు. ఈరోజు PMC తరఫున నేను చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే పత్రి సారు ఇప్పుడు ఉన్నటువంటి ధ్యానుల దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలా. ఆయన ఇంకొక జన్మలో మీ అందరికీ శిష్యులుగా పుట్టాలని కోరుకుంటున్నాను. పత్రి సారు ఎంత మా రాయలసీమ భాషలో బేవకూఫ్ అని అంటాం మేము. ఇది చాలా చెడ్డ మాట, కానీ మేము అదే మాట మాట్లాడతాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా గురువు గురించి సంబోధన చేసి గురువుకి గురువు, పరమ గురువు, సిద్ధ గురువు, అష్టల గురువు, ఈ గురువు ఆయన సదానంద స్వామికి నమస్కారం అని చెప్పాడు. మనకి చూడండి అంతా నేర్చుకొని సార్ ముందు వెనకల మధ్యలో ఆవల అంతా కూడా సార్ గురించి చెప్తాము. ఎంత గొప్పగా జ్ఞానం వచ్చింది మనకి. పత్రి సార్కి అంత బుద్ధి లేదు చూడండి. ఇది PMCలో రావాలని కోరుకుంటాను నేను. ఆయనకి పిరమిడ్ కట్టించి తెలుసు, కానీ మెరుకుబా పిరమిడ్ కట్టేది రాలేదని ఎంత వేస్ట్ ఫెలో. అంటే చూడండి ప్రతి అడుగులో కూడా ఆయన ఎంత వేస్ట్, మనం ఎంత జ్ఞానం సంపాదించినాము. కాబట్టి మెరుకుబా అంటే ఏమి అర్థం తెలుసుకోవాలని ఉంది నాకు. అందుకే ఈరోజు కూడా వచ్చిన ఇక్కడికి. చెప్పండి ఎవరైనా మెరుకుబా అంటే ఏమి అర్థము? ప్రతిసారి పిరమిడ్ వేస్ట్ అని నాకు అర్థమైపోయింది. అందుకే మహబూబ్ నగర్లో ఎవరో చెప్పేది రిక్కర్ పిరమిడ్ అని. అది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంట. ఆ పిరమిడ్లో కట్టించి ఫేమ్ అని నేను ఆలోచిస్తున్నా. రిక్కర్ పిరమిడ్, లిక్కర్ కాదు రిక్కర్ పిరమిడ్. ఇక్కడ కూడా నాలాంటి వాళ్ళు ఉంటారేమో. ఎందుకంటే ఏమైనా కూడా లిక్కర్ టైం అయిపోయింది, పోవాలా, బీర్ తాగాలా, లేకుంటే లిక్కర్ కొట్టాలా, వైన్ తాగాలా. కాబట్టి మాతృకు సమానులైన సరిత మేడము, సుప్రజ మేడము అందరూ ఇక్కడ పెద్దవారికి అడుగుతున్నాం మెరుగుపడే అర్థం ఏమి? అందరూ నవ్వుతారు కానీ ఏమి మాట్లాడరు. ఆ సార్ ఏమో మాస్టరింగ్ అన్నాడు, ఇప్పుడు అడిగితే ఏం చెప్పరు సారు. సార్ ఒక సబ్జెక్ట్ నేర్చుకుని దాంట్లో చేయడం సార్. ఇప్పుడు ఫిజిక్స్ మాస్టర్ చేస్తే ఫిజిక్స్ మాస్టర్ అంటారు, కెమిస్ట్రీ చేస్తే కెమిస్ట్రీ మాస్టర్ అంటారు, వంట నేర్చుకుంటే వంట మాస్టర్ అంటారు, సేవలో మాస్టర్ చేస్తే సేవలో మాస్టర్ అంటారు.
మనం దేంట్లో మాస్టర్ చేసే దాంట్లో మాస్టర్ చేసుకోవచ్చు. మన ఉత్తేజం కానీ మన అవగాహన పెంచుకోవడమే సార్. బాగా చెప్పినావు సార్, నాకు బాగా సంతోషం, ఖుషి అయింది. ఇప్పుడు మాస్టర్ అంటున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరు దేనిలో మాస్టర్? అందరూ శ్వాస పైన మాస్టర్ ఇంకా చేస్తున్నారు సార్, ఇంకా పొందుతున్నారు. అంటే మీరు అనేది ఎల్కేజీ టైంలో ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకోవాలా? అవును సార్, శ్వాసలో. నేను చెప్పేది వేరు సార్. చెప్పండి. ఎల్కేజీ చదువుతూ ఎల్కేజీ కంటే కింద ఏముంది, నర్సరీ ఉంది. నర్సరీ చదివేటప్పుడు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలి మాకు. అట్లే వస్తుంది సార్, చేసి వస్తుంది. ఎల్కేజీ నేను అడిగేదానికి మీరు సరిగ్గా ఎప్పుడు ఉండండి, నేను వస్తాను సార్, నా చేయి చాలా దూరం ఉంటుంది, ఎప్పుడు కొట్టా ఉంటుంది. నేను అడిగేదానికి చెప్పాలా మీరు? ఎల్కేజీ నర్సరీ చేసి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుందా? మరి మాస్టరీ కాకుండా మాస్టర్ అని ఎట్లా అంటారు? ఏమది ధ్యానంలో? ఎవరు చెప్పండి ఒకరు, నాకు ఇప్పుడే అర్థం కాలేదు. ధ్యానం అంటే ఏమి? ధ్యానం అంటే ఏమి చెప్పండి, అది ఒకటి చెప్పండి, నేను ఒప్పుకుంటా మాస్టర్ అని. నాకు పచ్చకళ్ళలాగా పచ్చకమ్మలో ఎంత ప్రపంచం పచ్చకళ్ళు పడుతున్నాక నాకెంత ఎవరికి ధ్యానం తెలియదు అనుకుంటా నేను. ఇంతమంది గొప్ప మాస్టర్స్ ఉన్నారు కూడా, మాస్టర్స్ వస్తుంది, గురువులు ఉన్నారు. అయితే చెప్పండి ధ్యానం అంటే ఏమి? శ్వాస మీద ధ్యాస, బ్రీత్ మీద ధ్యాస, ఇంకోటి కాదు. అసలు ధ్యానం అంటే ఏమి? యూట్యూబ్లో విన్నా ఎవరికైనా 2 నిమిషాలకి ఒకసారి శ్వాస మీద ధ్యాస అని చెప్తారు. వెన్నుపూసలో 7 చక్రాలు ఉన్నాయని చెప్తారు, కొంతమంది 10 చక్రాలు ఉన్నాయని చెప్తారు. తర్వాత దడై ఉంది, 4 ఉంది, 5 కన్ను 6 7 కన్ను ఉంది అని చెప్తారు. కొండలి ఉంది అని చెప్తారు. చక్రాలు ఉన్నాయి అన్నారు. చక్రాలు అంటే భూచక్రాలు అనుకున్నా నేను. తినేవనుకుని అడిగితే కాదు ఏదో చక్రం అని చెప్పి, తినేదానికి లేదు నాకు మొదటి నుంచి తిండి అలవాటు. తిండి కాదు అని చెప్పి నేను వదిలిపెట్టిన. చక్రం ఏం చేసుకోవాలా నేను? భూచక్రమైన ఆడకుండా, విష్ణుచక్రమైన ఆడకుండా, ఈ చక్రం అంటే ఏం తెలియలేదు. ఒకరోజు మా నాయన చచ్చిపోతే కాలిస్తే ఎక్కడ చూస్తుంటే ఏమైనా చక్రం కనపడుతుంది? ఏం కనపడలే, ఏదో ఇట్లా ఏం కనపడే. ఒకవేళ నేను ఇప్పుడు చక్రం ఏం చెప్తా, ఇప్పుడు కొంతమంది మా అనుభవాలు ఏం చెప్పినారంటే ఆత్మ బంధువులకి నమస్కారం అని చెప్పి. మరి నేను అడుగుతా, ఆత్మ ఎట్లా ఉంటుంది? టేస్ట్ పుల్ల ఉంటుందా, చేదు ఉంటుందా, కారం ఉంటుందా, తీయ ఉంటుందా, తెల్ల ఉంటుందా, నల్ల ఉంటుందా? ఇప్పుడు నా జోబులో 10 రూపాయలు ఉన్నాయి, నా జోబులో 1 కోటి రూపాయలు ఉన్నాయని చెప్పడానికి అర్థం ఉండదు కదా. అంటే ఆత్మ బంధువులు అంటే ఆత్మ అనే దాని గురించి తెలిసి ఉండాలా కదా. ఎవరికి తెలుసు ఆత్మ అంటే? ఎవరు చూసినారు? ఒకరు చేయకండి నా కోరిక. ఇప్పుడు ఏం చేస్తామంటే, మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఆయన లేదు, నా దగ్గర ఏం లేదు అంటాం. 1,00,000 రూపాయలు ఉంటే ఏం లేదు. వాడు వస్తాడు, తీసుకుంటాడు, వాడు నమస్కారం పెడతాడు, డబ్బులు తీసుకుపోతాడు. మొన్న ఒక ఫ్రెండ్ చెప్పా, డబ్బులు నమస్కారం పెడితే భయం అవుతుంది, డబ్బులు తీసుకుంటాడు నా దగ్గర అని. అక్కడ లేదు అంటాం, ఇక్కడ ఏమీ లేదు, చూడలేదు, ఏం చేయలేదు. ఆవలింత వస్తే బాగా ఆవలించండి, నిద్ర వస్తుందని తెలుస్తుంది బాగా. ఏం చెప్తున్నా నేను? ఏం చెప్తున్నా మాట మర్చిపోతున్నా నేను. ఏం దిమాక్ లేకుండా పడుతున్నా. ఆత్మ ఎట్లా ఉంటుంది? టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఆత్మ బంధువులకి నమస్కారం. టీవీలో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఇక్కడ చూసినా, అక్కడ చూసినా. మరి ఎవరు చూసారని నేను అనుకుంటున్నా, అంత మహానుభావులు. మరి కింద కూర్చుంటే పైన కూర్చుంటారు. ఏమి అర్థం? అంటే అర్థమైంది, ఇట్లా మాయ తీస్తే మనకి ఏమి మనం మర్చిపోతామని అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. 1,00,000 రూపాయలు జోబులు ఉంటే ఏమీ లేదు అంటాము. ఆత్మ లేదు, చక్రం లేదు, ఏమి చూడలేదు. ఆత్మ బంధువు, ఆత్మ అని ఏమేమో అంటుంటే నాకు మరి ఏమి పరిశాన్ అవుతా ఉంది. నాకు అడుగుతున్నా, చెప్పండి మాస్టర్ అంటే ఏమి? ఎల్కేజీలో చదివేటప్పుడు ఎంబీబీఎస్ డిగ్రీ వచ్చేదాన్ని, మాస్టరింగ్ అంటే ఎప్పుడో వచ్చేదాన్ని, ఇప్పుడే డిగ్రీ కావాలా? చెప్పండి సార్. చేస్తే
నేను అడిగేది చాలా కొంచెం జాగ్రత్తగా వినాలి, లేకుంటే నా చేతికి దుర్దా ఎక్కువ. ఎల్కేజీలో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ డిగ్రీ వస్తుందా? ఈరోజు వచ్చిన ధ్యానంలోకి సార్ వచ్చి కూర్చోబెట్టినాడు ఇట్లా, రేపు నుంచి మాస్టర్ మాస్టర్ అంటే మాస్టర్ అయిపోతామా? మాస్టర్ చేసాం అవుతాం కదా. చేస్తూ ఉంటాం, చెప్తే ఇప్పుడు 10వ క్లాస్ చదివి పీజీ డిగ్రీ రావాలని రాదు కదా, మాస్టర్ చేయాలి కదా. మరి చేయకుండా మాస్టర్ అని ఎట్లా పెట్టుకుంటాం? వేరే వాడు వచ్చి అయ్యా నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి అంటే ఇస్తామా, మన దగ్గర ₹10 ఉంటాయి ఇయ్యం కదా. ఇక్కడ మాత్రం ఏమేమో చెప్తుంటే అన్ని దానికి తల ఊపి నవ్వి నా కర్మ చూడండి. ఇక అడిగిన 2 మాటలకి ఎవరో చెప్పరు. ఇంకా సార్ ఏమో ప్రశ్న పత్రం పట్టుకున్నాడు, నాకు వంట తెలుసు అంటే జ్ఞానం గురించి చెప్పట్టున్నాడు. దాన్ని దీన్ని మిక్సర్ పెంచుకుంటుంటే వెజిటబుల్ చేద్దామని అనుకుంటే అంతవరకు హనీటం లేదు నన్ను. పత్ని సార్కి ఇంకా జ్ఞానం రాలేదని అనుకుంటున్నా. ఇట్లా మాట్లాడుతున్నందుకు ఏమన్నా కానీ ఏమి ఏమంటారు, తెగించినోడికి ఏమో సామెత ఉంది, మైకి ఇచ్చినోడికి అదుపు లేదు అని నాకు ఎట్లా అనిపిస్తుంది. మాట్లాడతాను, నా ఇష్టం. ఇన్ని ఏళ్ళు ఉన్నాయి, ఏం చేస్తాను, ఇంకా అంతకంటే ఏం చేస్తాను, అన్నీ దాటి వచ్చినా నేను. ప్రతిసారికి లైఫ్ వర్క్స్ అంటే ఎవరో తెలియదు. ఇంకా ఇట్లా చెప్పుకుంటే ఏమీ తెలియదు. ఆయన ఎట్లా పుట్టినాడు, ఏమి జ్ఞానం వచ్చింది, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఆయన కాలు ఉంటారా? ఇది పిఎంసీలో వస్తే సంతోషం, మరి వస్తుందని నాకైతే నమ్మకం లేదు. అని ఎందుకు అవన్నీ చెప్పలేదు, ఎందుకు దాచినాడు? ఆయన గురువు ఏమో అన్నీ చెప్పినాడు, చెప్పి వినిపించుకున్నాడు పత్రి సారు, మనకి ఏమి చెప్పలేదు. లైట్ వర్కర్స్ అంటే చెప్పలేదు. ఇంకా ఏమి నాకు పేరు ఏమి గుర్తురావు, భోజనం తాగే ఏమి గుర్తురావు. అట్లా అన్నీ పెట్టి ఎన్ని చెప్తున్నారు మహానుభావులు అంతా. నాకు ఇష్టమైన ఒక అక్క ఉంది, నేను అక్క అనుకుంటా ఎప్పుడు. ఆ అక్క ఏముంటుంది, అమెరికా ఉంటుంది అక్క, అప్పుడప్పుడు భారతదేశం వస్తుంది. అక్క అంటే నాకు చాలా ఇష్టం. అక్క ఏం చేస్తుందంటే అట్లా చిటికేస్తే శివుడు వస్తాడు, మాస్టర్ వస్తాడు, ఆంజనేయ స్వామి వస్తాడు, ఇంకా చాలామంది ముఖ్యంగా ఆంజనేయ స్వామి వస్తాడు. ఇంత చెప్పి అక్క పేరు ఏం చెప్పుకుంటే ఎట్లా ఉంటే అనేది మరియా. నేను ఎప్పుడు పోయి అక్కడి దగ్గర పోయి శిష్యరేఖం చేయాలని నాకు తహతహగా ఆడిపోతున్నా. ఎక్కడికి పోయినా ఎవరు ఏం కనపడలేదు, హిమాలయాల పైన ఎవరికి కనపడలేదు. అక్క అడిగితే అందరూ వచ్చేస్తున్నారు. అక్క చెప్తూనే అన్ని. నిన్న వస్తా చూస్తేనే సీమ అని ఒక అక్క ఉంది అక్కడ, కేరళ అక్క, తెలుగు మాట్లాడుతుంది. ఆ అక్క ఏం చెప్తుంది అంటే హాస్టల్ హీలింగ్లో హాస్టల్ సర్జరీ చేసేసి రోగాలని నయం చేస్తాము కాబట్టి కడితే సరిపోతుంది అంటారు. మరి ఏమి ఇంత గొప్ప వాళ్ళు ఉంటే ప్రతిసారికి ఏమి ఒక్కటి రాలే, ఏమీ నేర్చుకోలే. గట్లే పోయినా అట్లే ఏదో రోగం వచ్చి అంటే చచ్చిపోయినాడు సారు. వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు హాస్టల్ హీలింగ్ అంటే ఏంటి సార్? హాస్టల్ సర్జరీ అంటే ఏంటి సరితా మేడం? లేదు మీకు మెరుపుగా అడిగినా కదా, మెరుపుగా గురించి చెప్పండి. ఇప్పుడు సారు నీ టైం ఇద్దరికి తీసుకుపోయి సార్కి చెప్తాండి, సార్ నమస్కారం చేయండి సార్, వాళ్ళకి మీరు ఏం చెప్పలేదు నాకు మెరుపుగా గురించి, మీకు ఏం తెలీదు, అంతా బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మహాగురువులు ఉన్నారు. సారు నోరు ముగియమైంది. ఆ సార్ అంటారు ఎల్కేజీలోనే మనము ఎంబీబీఎస్ డిగ్రీ రావాలా, బీటెక్ రావాలా, ఎంటెక్ రావాలా అంటాడు సారు. అట్లా ఇచ్చే యూనివర్సిటీలో ఏమైనా ఉన్నాయా నాకు ఏంటో తెలియదు.